భవసంచితపాపోఘా విధ్వంసనవిచక్షణం విఘ్నాంధకారభాస్వంతం విఘ్నరాజమహం భజే. కార్తీక మాసంలో 3వ రోజు 3వ అధ్యాయాన్ని ఈ విధంగా తెలియజేస్తున్నాడు. వశిష్ఠ మహర్షి జనక మహారాజును చూసి, ఓ జనక మహారాజా, కార్తీక మాసంలో ఏ ఒక్క చిన్న దానము చేసినప్పటికీ అది గొప్ప ప్రభావాన్ని చూపిస్తుంది. అట్టివారికి సకలైశ్వర్యాలు కలగడమే కాకుండా మరణానంతరము శివ సాన్నిధ్యాన్ని కూడా చేరుకుంటారు. కానీ కొంతమంది ఆస్తిపరులైనప్పటికీ కూడా భోగభాగ్యాలను విడవలేక కార్తీక స్నానాలు చేయకుండా అవినీతిపరులై భ్రష్టులై సంచరిస్తూ చివరికి క్షుద్ర జన్మలను పొందుతున్నారు. అనగా కోడి, కుక్క, పిల్లిగా జన్మిస్తున్నారు. పౌర్ణమ్యాం కార్తికే మాసి స్నానాదీంస్తునాచరన్ కోటి జన్మ సుచండాలయోనౌ సంజాయతే నృప. క్రమాద్యోనౌ సముత్పన్నో భవతి బ్రహ్మరాక్షసః అత్రైవోదాహరంతి మాం ఇతిహాసం పురాతనం. ఓ జనక మహారాజా, కార్తీక మాస శుక్ల పౌర్ణమి రోజైన స్నాన దాన జపతపాదులు చేయకపోవడం వలన అనేక చండాలాది జన్మలెత్తి చివరికి బ్రహ్మరాక్షసులుగా జన్మిస్తున్నారు. దీనిని గురించి నాకు తెలిసినటువంటి ఇతిహాసం ఒకటి ఉంది. దాన్ని తెలియజేస్తాను, సపరివారంగా శ్రద్ధగా ఆలకించు. పూర్వము భరతఖండంలో దక్షిణ ప్రాంతంలో ఒకానొక గ్రామంలో మహావిద్వాంసుడు, తపస్యాలి, జ్ఞానశాలి, సత్యవాక్య పరిపాలకుడు అయినటువంటి తత్వనిష్ఠుడు అనేటువంటి బ్రాహ్మణుడు ఒకడు ఉండేవాడు. ఒకనాడు ఆ బ్రాహ్మణుడు తీర్థయాత్రాసక్తుడై అఖండ గోదావరికి బయలుదేరాడు. ఆ తీర్థ సమీపంలో ఒక మహా వటవృక్షం పైన భయంకర ముఖముతోనూ దీర్ఘ కేశాలతోనూ బలిష్టములైనటువంటి కోరలతోనూ నల్లని పెద్ద పొట్టలతోనూ చూచువారికి అతి భయంకర రూపములతోనూ 3 బ్రహ్మరాక్షసులు నివసిస్తూ ఉన్నారు. ఆ దారిన పోయేటువంటి బాటసారులను బెదిరించి వారిని భక్షిస్తూ ఆ ప్రాంతమంతా కూడా భయకంపితం చేస్తూ కాలాన్ని గడుపుతూ ఉన్నారు. తీర్థయాత్రకై బయలుదేరి అఖండ గోదావరి పుణ్యక్షేత్రమున పితృదేవతలకు పిండ ప్రదానము చేయుటకు వచ్చుచున్నటువంటి ఆ బ్రాహ్మణుడు ఆ వటవృక్షము క్రిందకు చేరేటువంటి సమయానికి యథాప్రకారంగా బ్రహ్మరాక్షసులు క్రిందికి దిగి అతనిని చంపబో సమయంలో బ్రాహ్మణుడు ఆ భయంకర రూపాలను చూసి గజగజ వణికిపోతూ ఏమీ తోచకుండా నారాయణ స్తోత్రాన్ని గట్టిగా పఠించడం చేశాడు. త్రాహి దేవేశ లోకేశ త్రాహి నారాయణావ్యయ సమస్త భయ విధ్వంసిన్ త్రాహి మాం శరణాగతం. వ్యాసం పశ్యామి దేవేశ తత్వోహం జగదీశ్వర అంటూ, ఓ స్వామి, ఆర్తత్రాణపరాయణ, అనాథరక్షక, ఆపదలో ఉన్నటువంటి గజేంద్రుణ్ణి, నిండు సభలో అవమానాల పాలవుతున్నటువంటి మహాసాధ్వి ద్రౌపదీదేవిని, బాలుడైనటువంటి ప్రహ్లాదుణ్ణి రక్షించినటువంటి విధంగానే ఈ పిశాచాల బారి నుండి నన్ను రక్షించు తండ్రి అని వేడుకొనగా ఆ ప్రార్థనలు విన్నటువంటి బ్రహ్మరాక్షసులకు అప్పటికప్పుడే జ్ఞానోదయం కలిగి, ఓ మహానుభావ, మీ నోటి నుండి వచ్చినటువంటి శ్రీమన్నారాయణ స్తుతి విని మాకు జ్ఞానోదయం కలిగింది. స్వామి, మీ నోటి నుండి ఈ మాట రావడం మా యొక్క అదృష్టంగా భావిస్తున్నాం. మమ్ము రక్షించండి అని ప్రాధేయపడ్డారు. వారి మాటలకు ఆ బ్రాహ్మణుడు ధైర్యం తెచ్చుకొని, ఓయి, మీరెవరు? ఎందులకు మీకు రాక్షస రూపం వచ్చింది? మీ వృత్తాంతమంతా కూడా తెలియజేయండి అని పలుకగా, అప్పుడు వారు, ఓ బ్రాహ్మణోత్తమ, మీరు పూజ్యులు, ధర్మాత్ములు, వ్రతనిష్ఠాపరులు. మీ దర్శన భాగ్యం వలన మాకు పూర్వజన్మలో జరిగినటువంటి విషయమంతా కూడా జ్ఞాపకం వస్తూ ఉన్నది. ఇక నుండి మీకు మా వలన ఏ ఆపద కలుగదు అని అభయమిస్తున్నాము అని చెప్పాయి. ఆ రాక్షసులలో ఒక బ్రహ్మరాక్షసుడు తన వృత్తాంతాన్ని ఈ విధంగా చెప్తున్నాడు. ఓ బ్రాహ్మణోత్తమ, నాది ద్రవిడ దేశము. నేను బ్రాహ్మణుడను.
నేను మహాపండితుడనేటువంటి గర్వం కలవాడి కాలాన్ని గడుపుతూ ఉన్నాను. న్యాయాన్యాయ విచక్షణలు కూడా చూడకుండా పశువులాగా ప్రవర్తించాను. బాటసారుల వద్ద, అమాయకులైనటువంటి గ్రామస్తుల వద్ద దౌర్జన్యంగా ధనము లాక్కుంటూ, దుర్వ్యసనాలతో భార్యాపుత్రులను కూడా సుఖపెట్టకుండా, పండితులను అవమానపరుస్తూ లుబ్ధుడనై లోకకంటకుడిగా ఉంటిని. ఇట్లుండగా ఒకరోజు ఒకానొక పండితుడు కార్తీక మాస వ్రతమును యథావిధిగా ఆచరించి భూతతృప్తి కొరకు బ్రాహ్మణ సమారాధన చేయు తలంపుతో పదార్థ సంపాదన నిమిత్తము దగ్గరలో ఉన్నటువంటి నగరానికి బయలుదేరి తిరుగు ప్రయాణంలో మా ఇంటికి అతిథిగా వచ్చాడు. వచ్చినను పండితుణ్ణి నేను అనేటువంటి గర్వముతో అతన్ని దూషించి కొట్టి అతని దగ్గర ఉన్నటువంటి ధనాన్ని వస్తువులను తీసుకొని ఇంటి నుండి గెంటి వేశాను. అందుకు ఆ బ్రాహ్మణుడు కోపం తెచ్చుకొని, ఓరి నీచుడా, అన్యాక్రాంతముగా డబ్బు కూడబెట్టినది చాలక మంచి చెడ్డలు తెలియక తోటి బ్రాహ్మణుడనేటువంటిది కూడా చూడకుండా కొట్టి తిట్టి వస్తు సామగ్రిని దోచుకున్నావు కాబట్టి నీవు రాక్షసుడవై నరభక్షకునిగా నిర్మానుష్య ప్రదేశంలో ఉందువుగాక అని శపించుట వలన నాకు ఈ రాక్షస రూపం కలిగింది. బ్రహ్మాస్త్రాన్నైనా తప్పించుకోవచ్చేమో కానీ బ్రాహ్మణ శాపాన్ని తప్పించుకోవడం అనేటువంటిది జరగదు కదా. కాబట్టి నా అపరాధాన్ని క్షమించమని అతనిని ప్రార్థించాను. అప్పుడు అతడు దయ చూపించి, ఓయి, గోదావరి క్షేత్రమందు ఒక వటవృక్షం ఉన్నది. నీవు అందు నివసిస్తూ ఏ బ్రాహ్మణుడైతే కార్తీక వ్రతమాచరించి పుణ్యఫలాన్ని సంపాదించి ఉండునో ఆ బ్రాహ్మణుని వలన పునర్జన్మను పొందుతావుగాక అని చెప్పి వెళ్ళిపోయాడు. ఆనాటి నుండి నేనీ రాక్షస రూపాన్ని ధరించి నరభక్షణ చేస్తూ కాలాన్ని గడుపుతున్నాను. కాబట్టి ఓ బ్రాహ్మణోత్తమ, నన్ను నా కుటుంబము వారిని నీవే రక్షించాలి అని మొదటి రాక్షసుడు తన యొక్క వృత్తాంతాన్ని తెలియజేశాడు. ఇక రెండవ రాక్షసుడు ఈ విధంగా చెప్పబోతున్నాడు. ఓ బ్రాహ్మణోత్తమ, నేను కూడా పూర్వజన్మలో బ్రాహ్మణుణ్ణే. నేను నీచుల యొక్క సహవాసము చేసి తల్లిదండ్రులను బాధించి వారికి తిండి పెట్టకుండా వారి యొక్క కడుపును మార్చి అన్నమో రామచంద్ర అని అనేట్టుగా చేసి వారి ఎదుటనే నా భార్యాబిడ్డలతో పంచభక్ష్య పరమాన్నాలను భుజిస్తూ ఉండేవాడిని. నేను ఎట్టి దాన ధర్మాలను చేయకుండా, నా బంధువులను కూడా దగ్గరికి రానివ్వకుండా, ఒకవేళ వచ్చినా కూడా వారిని హింసించి వారి ధనాన్ని కూడా నేనే అపహరించి రాక్షసుడిలాగా ప్రవర్తించాను. కావున నాకు ఈ రాక్షసత్వం వచ్చింది. నన్నీ పాప పంకిలము నుండి ఉద్ధరింపుము అని ఆ బ్రాహ్మణుని యొక్క పాదములపై పడి పరిపరి విధాలుగా వేడుకున్నాడు. ఇక మూడవ రాక్షసుడు కూడా తన వృత్తాంతాన్ని ఈ విధంగా తెలియజేస్తున్నాడు. ఓ బ్రాహ్మణోత్తమ, నేనొక సంపన్న కుటుంబంలో పుట్టినటువంటి బ్రాహ్మణుడను. నేను విష్ణు ఆలయంలో అర్చకునిగా ఉండేటువంటి వాడిని. స్నానమైనను చేయకుండా కట్టుబట్టలతో దేవాలయంలో తిరుగుతూ ఉండేవాడిని. భగవంతునికి ధూప దీప నైవేద్యాలైనా సమర్పించక భక్తులు తెచ్చినటువంటి సంభారాలను నా ఉంపుడు గత్తెలకు అందజేస్తూ మద్యమాంసాలను సేవిస్తూ పాపకార్యాలు చేసినందువలన నా మరణానంతరమున ఈ రూపాన్ని ధరించాను. కాబట్టి ఓ బ్రాహ్మణోత్తమ, నన్ను కూడా పాపవిముక్తుణ్ణి కావించు అని ప్రార్థన చేశాడు. ఓ జనక మహారాజా, తపోనిష్ఠుడైనటువంటి ఆ బ్రాహ్మణుడు పిశాచముల దీనాలాపలను ఆలకించి, ఓ బ్రహ్మరాక్షసులారా, భయపడాల్సిన అవసరం లేదు. మీరు పూర్వజన్మలో చేసినటువంటి ఘోర కృత్యాల వలన మీకు ఈ రూపాలు వచ్చాయి. నా వెంట రండి, మీకు విముక్తిని కలిగిస్తాను అని వారిని ఓదార్చి తనతో తీసుకువెళ్ళి ఆ ముగ్గురిని కూడా వారి యాతనా విముక్తికై సంకల్పము చెప్పుకొని తానే స్వయంగా గోదావరిలో స్నానమాచరించి స్నానపుణ్య ఫలాన్ని ఆ ముగ్గురు బ్రహ్మరాక్షసులకు ధారపోయగా వారి వారి రాక్షస రూపాలు పోయి దివ్య రూపాలను ధరించి వైకుంఠాన్ని చేరుకున్నారు. కార్తీక మాసంలో గోదావరి స్నానం ఆచరించినచో హరిహరాదులు సంతృప్తిని పొంది వారికి సకల ఐశ్వర్యాలను ప్రసాదిస్తారు. అందువలన ప్రయత్నపూర్వకంగానైనా సరే కార్తీక స్నానాలను ఆచరించాలి అని
వశిష్ఠ మహర్షి జనక మహారాజుకు తెలియజేశాడు. ఈ విధంగా 3వ రోజు 3వ అధ్యాయాన్ని ముగింపు చేస్తూ ఉన్నాడు. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. ఓం శాంతి శాంతి శాంతి.